Welcome to MC Music World. Bluetooth mode. అయితే మనము భగవంతుని పూజించుకుంటున్నాం. గుడిలో అభిషేకాలు, విగ్రహాలు నిలబెట్టడము, అభిషేకాలు చేయడము, మనము ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటాం కదా. అయినా మనకు కష్టాలు వస్తున్నాయి. మంచి విత్తనాలు తెచ్చి రైతు ఏం చేస్తాడంటే మంచి స్టాండర్డ్ విత్తనం తెచ్చి పొలంలో వేస్తాడు. అది మంచిగా కోతకు వస్తుంది, పంట పండుతుంది, కోతకు వస్తుంది. ఆ వరి పండేసరికి వర్షం పడో, రాళ్ళు పడో, లేకుంటే సమయానికి వర్షం లేకనో ఏదో ఒక విధంగా మనకు నష్టం జరుగుతుంది. విత్తనాలు బాగానే ఉంటాయి, చాలా కష్టపడతాం, అన్ని పెడతాం, తీరా నోటికాడికి వచ్చేసరికి అది చేజారుతుంది. అప్పుడు మనం ఎవరిని అడుగుతాం? అయ్యో దేవుడా, ఇన్ని పూజలు చేశాం కదా, నీకు ఇన్ని మొక్కలు మొక్కుతున్నాం కదా, నాకు ఎందుకు ఈ దరిద్రాన్ని తెచ్చిపెట్టావు, పంటంతా ఎందుకు పాడు చేశావు ఆయన అని గుళ్ళో మొరబెట్టుకుంటాం. మరి దేవుడు పలుకుతాడా? పలుకుతాడా? ఆయన ఏ చప్పుడు చేయడు. ఆయన ఒక్క విగ్రహమై ఉంటాడు, అంటే సాక్షిభూతుడై ఉంటాడు భగవంతుడు. మనం పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏది చేసినా ఆయన చూస్తూ ఉంటాడు, సాక్షిభూతుడు. ఆయన ఏమి చేయడానికి లేదు. అదే భగవంతుడు శరీరధారి వచ్చినప్పుడు, ఒక గురువుగా వచ్చినప్పుడు అది చూస్తూ ఊరుకోలేడు. అయ్యో ఇన్ని పూజలు చేస్తున్నా ఈ భక్తుడికి నేను దగ్గర పిలుచుకోవాలి, వీని కష్టాలు మూడగొట్టాలి, నేను ఎలా తొలగించాలి అని ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చినప్పుడు ఆ గురువు మన అందరి దగ్గర చేర్చుకుంటారు. ఆయన పాదాల దగ్గర చేర్చుకున్నప్పుడు ఆ గురువు మనకి ఏం చేస్తే మనకు లక్ష్మీదేవి కలిసి వస్తుంది అనే దానికి మనకు పరిష్కారాలు చెప్తా ఉంటారు. కాబట్టి గురువును నమ్ముకుంటే మనకు తొలగని దోషాలు లేవు, తొలగని కష్టం లేదు, ఏది చేయడానికి సిద్ధంగా ఉంటారు గురువులు. కానీ గురువును నమ్మడంలో మనము తేలిగ్గా నమ్మం కదా. ఏదో రోడ్డెంబడి కాషాయం బట్టలు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, కొప్పులు పెట్టుకొని పోతుంటే ఓహో ఈయన పెద్ద గురువు, ఈయన దగ్గర మహాశక్తి ఉంది కదా, ఆయనకు వంగి వంగి దండాలు పెడతామంట. ఆయన ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. కానీ భగవంతుడైనటువంటి ఈ అవధూతలు ఏం చేస్తారంటే మాయావేషంలో వస్తారు. మాయావేషం అంటే ఏంటది? మనను మాయలో పడేస్తారు. ఆయన భగవంతుడు కదా, వైట్ చొక్కా వేసుకుంటాడు, వైట్ పంచ కట్టుకుంటాడు, ఆయనకేం వేషధారణ ఉండదు. కానీ వీళ్ళు నన్ను గుర్తిస్తారా, గుర్తించరా, ఆ శక్తి తెలుసుకుంటారా, తెలుసుకోరా అనేది మనకు పరీక్ష అనుకోవాలి. అవునా? భగవంతుడు వేషాదాడు, ఎందుకు ఆయనకు వేషం? ఏం అవసరం లేదు, ఆయనలో శక్తి ఉంది, ఆయన్నే భగవంతుడు, ఇంకా ఆయనకి ఏం అవసరం లేదు. ఎప్పుడు ఎవరిని పిలుచుకొని వాళ్ళకు బాగు చేయాలనో వాళ్ళకు బాగు చేస్తారు. ఇలా మనకు పంటలు కానీ, సంతానం లేని వారికి సంతానం కానీ, లేదంటే పిల్లలు మంచిగా చదువుకోవలసిన వాళ్ళు చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతారు, అలా చదువులో పాడైపోతుంటారు. మంచిగా చదువుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, కానీ ఉద్యోగం రాదు. భార్య భర్త ఆరోగ్యంగా ఉంటారు, సంతానం కాదు. ఇన్ని అనేక రకమైన ఇబ్బందుల పాలవుతాం మనం. అప్పుడు ఈ భగవంతుడు మనని గురువు దగ్గర పంపించినప్పుడు గురువు చెప్పినట్టు మనం వింటే ఇంకా మనకు అన్ని విజయాలు ప్రాప్తిస్తాయి. ఆ గురువుని ఎలా గుర్తించాలి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇవాళ మీరందరూ ఇక్కడికి వచ్చారు, పూజ చేయిస్తాను, మీరందరూ పూజ చేసుకుంటారు. పూజ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే చెప్తామో అది మీరు ఇంటిలో ఆచరించండి. మీ ఇంట్లోనే మీకు స్వామి కనిపిస్తారు, భగవాన్ శ్రీరాముల స్వామి. అలాగా ఎంతో మందికి కనిపించారు, వాళ్ళ కష్ట నష్టాలను తొలగించారు, వాళ్ళు బాగు చేశారు. మనము ఒక మెట్టు ఎక్కి ఆయనను చూస్తే కదా ఆయన మన వైపు చూస్తారు. ఆయన వైపు, ఆయన మొహం వైపు మనం చూస్తే ఆయన మన వైపు చూస్తారు. ఒక్క మెట్టు మనం ఎక్కితే 100 మెట్లు మన కోసం దిగొస్తాడంట భగవంతుడు. అదే భగవంతుడు భగవాన్ శ్రీరాముల స్వామి. అందుకే మన కోసమని ఈ కలియుగంలో పాపగ్రహాలు పారద్రోలి మనందరినీ ఉద్ధరించడానికి స్వామివారు వచ్చారు. దత్త అభయమాలను స్వామివారు తీసుకొచ్చారు. అయితే స్వామివారు తీసుకొచ్చారంటే స్వామివారు పట్టుకొచ్చారు కాదు, స్వామివారి ఆశ్రమంలో యజ్ఞాల దగ్గర పెట్టి యజ్ఞాలు చేయిస్తుంటారు. ఇలాగే నేను ఒక పూజకి వెళ్ళినప్పుడు ఒక పేషెంట్ దాదాపు 10-15 సంవత్సరాల నుంచి భోజనం చేయకుండా ఉన్నటువంటి ఆవిడ నేను చూశాను. వాళ్ళు తీసుకొచ్చారు ఆ పూజకి.
స్వామివారి మాల వేసుకుంది ఆవిడ. అంటే పూజ అంతా విన్నది, గురువు అంటే ఏది తెలుసుకున్నది. ఇక భగవంతుని పూజలు చేసినా నేను ఇంకా నాకు దేవుడు ఏం చెయ్యడు, ఇంకా నా జీవితం అయిపోయింది అని నిరాశలో ఉన్న సమయంలో ఒకరింటికి పూజకు వచ్చారు హైదరాబాద్. అక్కడ ఆమె బ్రతికే పరిస్థితే లేదు. అంటే అకాల మృత్యువుతో కొట్టుమిట్టాడుతుంది. ఇక అప్పుడో ఇప్పుడో ప్రాణాలు పోతాయి అన్నట్టుగా ఉంది ఆవిడ చూస్తే. ఆవిడకి ఆ పూజ చూసిన తర్వాత, అమ్మా నేను చనిపోయేటట్టుంది, ఈ స్వామి బ్రతికిస్తారా అని. నీలోనే ఉంది, అది బ్రతకాలంటే నీలోనే ఉంది. గురువుని ఎలా పట్టుకుంటావో నువ్వు చేసుకుంటావో నీ ఇష్టం, చెప్పే బాధ్యత నాది, మార్గం చూపిస్తున్నా, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు పట్టుకో అని చెప్పిన అని ఒక మాలేసి స్వామివారి ఆశీర్వాదం ఇచ్చేసి, దీన్ని ఏం చేయాలమ్మా, స్వామివారి ఫోటో ముందు కూర్చో, రోజు మాల పట్టుకొని జపం చేసుకో తల్లి, ఏమి పెద్ద మంత్రం లేదు. ఓం శ్రీరామదూత స్వామినే నమః, ఈ నామము ఒక 10 మాలలు జపం చేయని చెప్పి. అలాగే తను ఉదయం సాయంత్రం అలాగా టైం ఉన్నప్పుడు తను చేసుకుంటా ఉంది. ఎప్పుడు నిరంతరం స్వామిని ఆమెలోనే పెట్టుకుంది. ఆమె ఆత్మలో మొత్తం స్వామి రూపము, స్వామి నామం జపిస్తున్నా కొద్దీ ఆమె ఒంట్లో ఉన్నటువంటి ఏ అకాల మృత్యువైతే వెంటాడుతుందో ఆ మృత్యు